ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినా నిజంగా హైలైట్ అయింది మాత్రం తమిళనాడులో విజయ్ గెలుపని చెప్పాలి. అంతకు మించి త్రిష ఎంట్రీ. సరిగ్గా ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు చాలా పెద్ద కాంట్రవర్సీ నడిచింది. త్రిష పేరుతో విజయ్ ని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అటు డిఎంకే గాని బీజేపీ సీనియర్ లీడర్స్ సైతం విజయ్ త్రిష ఇంటి నుంచి బయటికి రావాలి, తర్వాత ప్రజలకి సమాధానం చెప్పాలి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడి విజయ్ పట్ల అనేక కామెంట్స్ చేశారు, అనేక ఆరోపణలు చేశారు. ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. కానీ ఏ విషయాలపై కూడా విజయ్ ఎక్కువగా స్పందించలేదు. ఆయన దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటున్నారో ఆ విషయాల్ని మాత్రమే మాట్లాడారు. తన పర్సనల్ లైఫ్ లో ఉన్న విషయాల్ని నేను చూసుకుంటాను, నేను ప్రజలకి సేవ చేయడానికి వచ్చాను, నాకొక్క అవకాశం ఇవ్వండి అన్న విజయ్ మాటలని తమిళ ప్రజలు యాక్సెప్ట్ చేశారు, ఆయనకి అవకాశం ఇచ్చారు. ఇక ఈ రోజు కాకతాళీయంగా త్రిష బర్త్డే కూడా. అండ్ ఉదయాన్నే త్రిష తిరుమల వెళ్లారు, స్వామివారిని దర్శించుకున్నారు. సరిగ్గా ఇవాళే ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత తిరుమల నుంచి నేరుగా చెన్నైకి చేరుకున్న త్రిష విజయ్ నివాసానికి వెళ్లి విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పేందుకు విజయ్ నివాసానికి వెళ్లారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా త్రిషకి అభివాదం చేస్తున్నారు. అందరినీ కూడా ఫ్యాన్స్ అందరినీ కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉన్నారు కారులోంచి త్రిష. ఈ రోజు మొత్తం కూడా త్రిష ట్రెండింగ్ లో ఉన్నారు. అలాగే జననాయకన్ హ్యాష్ ట్యాగ్ సైతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సరిగ్గా ఎన్నికలకి కొద్ది రోజుల ముందు చాలా పెద్ద కాంట్రవర్సీ నడిచింది. అప్పుడు కూడా త్రిష చాలా హుందాగా స్పందించారు. ఎక్కడా కూడా మితిమీరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అనవసరమైన వ్యాఖ్యలు చేయలేదు. కాలమే సమాధానం చెప్తుంది అన్నట్లుగా అటు విజయ్ గాని ఇటు త్రిష గాని తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి గాని వాళ్లపై వచ్చిన ఆరోపణల మీద గాని చాలా హుందాగా స్పందించారు. అయితే తమిళ ప్రజలు ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోలేదు. కేవలం విజయ్లో ఒక నాయకుడిని చూశారు, తమిళనాడు భవిష్యత్తును చూశారు. విజయ్ పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందనే విషయాలని తమిళ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. అటు పెద్ద పెద్ద పార్టీలు, పెద్ద పెద్ద లీడర్లు పన్నిగట్టుకుని ఇదే విషయాన్ని ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడినా కూడా తమిళ ఓటర్లు దాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా విజయ్ ని నమ్మారు. తమిళనాడు భవిష్యత్తుని విజయ్ చేతిలో పెట్టారు. తిరుదా